హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ వీడియో క్లిప్ లో అసలు టేబుల్స్ ఏంది, ఎందుకు యూజ్ అవుతాయి, అవి ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేయడం కోసంగా దీన్ని తయారు చేయడం జరిగింది. మీరు ఏదైనా సరే ఒక టేబుల్ చేసిన తర్వాత ఈ టేబుల్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే బై మిస్టేక్ ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళాను. టేబుల్కి వచ్చేసి టేబుల్ ఆప్షన్స్లో మనకి టేబుల్ సెటప్ అని, ఆల్టర్నేటివ్ రోస్ స్ట్రోక్స్ అని, కాలమ్ స్ట్రోక్స్ అని, ఆల్టర్నేటివ్ ఫిల్స్ అని, హెడర్ ఫుటర్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి మనం టేబుల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేద్దాం. టేబుల్ ఆప్షన్స్లో టేబుల్ సెటప్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చి మొత్తం ఆప్షన్స్ మొత్తం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 4 వచ్చేస్తున్నాయి. బాడీ రోస్ ఎన్ని ఉన్నాయి, 11, ఎందుకంటే 10+1 క్లియర్గా అర్థమైపోతుంది. హెడర్స్ ఫుటర్స్ ఏమన్నా కావాలా మన ఇష్టం, అది కావాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే తీసేయచ్చు. నేను ప్రస్తుతానికి ఒక హెడర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్, హెడర్ ఇచ్చేసాను. అలాగే టేబుల్ బార్డర్ ఎంత ఉండాలి, టేబుల్ బార్డర్లో మనకి థిక్నెస్ 1 ఉండాలా, 2 ఉండాలా, 3 ఉండాలా, చాయిస్ ఇస్ యువర్స్. మనకు అర్థం అవడం కోసంగా నేను ఏం చేస్తానంటే 7 పాయింట్ ఇచ్చాను. చూడండి టేబుల్ బార్డర్ మీకు చాలా హెవీ కనపడుతుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే 1 పాయింట్ ఈజ్ ఎనఫ్. దీంట్లోనే టైప్ లైన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇంకా మన ఇష్టం. కలర్ ఏ కలర్లో ఉండాలి అంత మన చాయిస్లో ఉంటుంది అనమాట. అలాగే రో స్ట్రోక్స్ ఎలా ఉండాలి, రోకి సంబంధించినటువంటి స్ట్రోక్స్ ఎలా ఉండాలి, కాలమ్ స్ట్రోక్స్ ఎలా ఉండాలి, అలాగే ఫిల్స్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు, ఆల్టర్నేటివ్ ప్యాటర్న్ నాకు కావాలి. ఇందాక టేబుల్లో మీకు చూపించాను, ఎవ్రీ అదర్ రోలో నాకు కలర్స్ మారాలి. అలాగే హెడర్స్ అండ్ ఫుటర్స్లో ఏం కావాలి, హెడర్ రోస్ అని, ఫుటర్ రోస్ అని, వాటికి మళ్ళీ ఏదన్నా స్టెప్స్ ఇవ్వదలుచుకున్నారా, రిపీట్ హెడర్ ఎవ్రీ టెక్స్ట్ కాలంలో కావాలా, వన్స్ పర్ పేజా, వన్స్ పర్ ఫ్రేమా, ఎలా కావాలనుకున్నారు అనేది ఇక్కడ ఉంటాయి. అవి హెడర్స్కి ఉన్న మనకి అడ్వాంటేజ్. ఎప్పుడైతే ఓకే చేసి బయటకు వస్తారో జాగ్రత్తగా గమనించండి. నేను ఫిల్స్ ఆల్టర్నేటివ్ రోస్లో ఇచ్చాను కాబట్టి ఆల్టర్నేటివ్ రోస్లో మనకి కలర్స్ ఫిల్ అవుతూ వచ్చినాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి టేబుల్లోకి వచ్చేసి చూసినట్టయితే ఈ విధంగా ట్యాబులర్ ఫార్మాట్ని మనం క్రియేట్ చేసాం నీట్గా. అది టేబుల్ ఆప్షన్లో మనకి టేబుల్ ఆప్షన్స్లో ఉంటాయి. ఆల్టర్నేటివ్ రో స్ట్రోక్స్, ఆల్టర్నేటివ్ కాలమ్ స్ట్రోక్స్ మాత్రమే చేంజ్ చేయాలి, ఆల్టర్నేటివ్ ఫిల్స్ మాత్రమే చేంజ్ చేయాలి, హెడర్స్ ఫుటర్స్ చేంజ్ చేయాలి, ఇవన్నీ కలిపి చేంజ్ చేయాలనుకున్నప్పుడు టేబుల్ సెటప్లో ఉంటాయి. వీటన్నిటి కూడా మనం టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి నేనేం చేస్తున్నానంటే, ఇందాక మనం కలర్స్ ఆల్టర్నేటివ్ రోస్ ఇచ్చినాం కాబట్టి ఆల్టర్నేటివ్ ఫిల్స్లోకి వెళ్ళిపోయి ఆల్టర్నేటివ్ రోస్ ఇచ్చినాం, నెక్స్ట్ 1 ఇచ్చినాం. కలర్ వచ్చి మనకు నచ్చినటువంటి కలర్ మనం ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నేను ఎల్లో తీసుకుంటున్నాను. ఎప్పుడైతే ఓకే అంటారో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అయితే జనరల్గా ఏంటంటే మనకి ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ రో ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా హెడర్లో ఉంటుంది కాబట్టి, అంటే ఆ టేబుల్ హెడ్లో ఉంటుంది కాబట్టి, టేబుల్లో మనకి టేబుల్ ఆప్షన్స్లో హెడర్స్ అండ్ ఫుటర్స్లో ఫిల్స్లో, ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న ఫిల్స్ కాబట్టి ఫిల్స్లో స్కిప్ ఫస్ట్ రోని ఎప్పుడైతే స్కిప్ చేస్తామో ఓకే ఒకసారి క్లిక్ చేసి చూడండి, ఆటోమేటిక్గా మీకు ఇది స్కిప్ అవడం అనేది జరిగింది. మనకి యాక్చువల్గా నెక్స్ట్ నుంచి మనకి కలర్స్ ఫిల్ అవడం అనేది జరిగింది. సో ఈ విధంగా దీన్ని మనం షిఫ్ట్ చేసుకుంటూ రావచ్చు. 1 స్కిప్ చేయాలా, 2 స్కిప్ చేయాలా, 3 స్కిప్ చేయాలా, అది మీ ఇష్టం అనమాట, మీకు నచ్చిన విధంగా. అదేవిధంగా ఈ ఫస్ట్ 1 సెలెక్ట్ చేసుకుని నేను టేబుల్లోకి వెళ్ళి సెల్ ఆప్షన్స్, అవి సెల్కి సంబంధించినవి కాబట్టి టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే స్ట్రోక్స్ అండ్ ఫిల్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారా, అలాగే రోస్ అండ్ కాలమ్స్ మనకి చేంజ్ చేయాలనుకుంటున్నారా, అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. నాకు స్ట్రోక్స్ అండ్ ఫిల్స్లోకి వచ్చేటప్పటికి మనకి సెల్ ఫిల్ కలర్ ఏం కావాలంటే మనకి సయాన్ కలర్ ఇచ్చేసాను, ఓకే అన్నాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ బ్యూటిఫుల్ టేబుల్ మనకి ఒకటి ఇక్కడ క్రియేట్ అయ్యి కనపడటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇవి చాలా సింపుల్ ఆప్షన్స్ అండి, దీనికి పెద్ద మనకి సో ఆ విధంగా మనకి టేబుల్ని టోటల్గా మనం టేబుల్ ఆప్షన్స్లోకి వెళ్ళి అలాగే సెల్ ఆప్షన్స్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఇవే కాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది చాలా సింపుల్, రోస్ ఇన్సర్ట్ చేయాలి, కాలమ్స్ ఇన్సర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనపడుతున్న టేబుల్లో ఇంకొక రో మనం యాడ్ చేయాలనుకుందాం అన్నప్పుడు టైప్ 2లోకి వచ్చి ఇక్కడ క్లిక్ చేసుకుని మనం టేబుల్లో ఇన్సర్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి రో అని ఎప్పుడైతే అంటామో ఆటోమేటిక్గా ఎన్ని రోస్ ఇన్సర్ట్ అవ్వాలి, అబౌనా బిలోనా అనే ఆప్షన్ వస్తుంది. బిలో అని ఎప్పుడైతే అంటామో మనం సో ఆటోమేటిక్గా మనకి ఆ రో ఇన్సర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ రో మనకి డిస్ప్లే అయింది. అదే అబౌవ్ అని ఉంటే ఏమైందంటే ఈ మ్యూజిక్ పైన మనకి రో ఇన్సర్ట్ అయ్యేది. ఇవన్నీ కూడా మనకి బేసిక్ ఆప్షన్స్ కాబట్టి పెద్ద ఇష్యూ అనేది ఏముండదు దీంట్లో. నేను జస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది మనం టైప్ చేసుకోవచ్చు, ఫ్లెక్స్ గుడ్ అండ్ 100 పాయింట్స్. సో ఈ విధంగా
మనకు కావాల్సినటువంటి ట్యాబ్లెట్ డేటాని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లోనే ఇన్సర్ట్లోనే కాలం ఉంటుంది. ఇంకా దాని పర్పస్ ఏందనేది నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో బై మిస్టేక్ ఈ రో మనం క్రియేట్ చేసామని అనుకోండి. సో టేబుల్లోకి వెళ్ళిపోయి ఎనీ టైమ్ యూ కెన్ క్లిక్ ఆన్ డిలీట్ రో అనొచ్చు, డిలీట్ కాలం అనొచ్చు. డిలీట్ టేబుల్ అంటే ఏం జరుగుతుందని మీకు తెలుసు, దాని గురించి నేను పెద్దగా మాట్లాడక్కర్లేదు. అదేవిధంగా సెలెక్ట్లో వచ్చేటికి ఒక పర్టికులర్ సెల్ని సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈ సెల్ వరకే సెలెక్ట్ చేయాలనుకోండి. టేబుల్లో మనం సెలెక్ట్లోకి వచ్చేసి సెల్ అన్నా అంటే ఆ సెల్ వరకే సెలెక్ట్ అవుతుంది. అంటే మనం క్లిక్ చేసి డ్రాగ్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, డైరెక్ట్గా ఇట్లా క్లిక్ చేసి మనం ఎక్స్టెండ్ చేసుకునే పద్ధతి రోస్ ఉంటుంది, అలాగే కాలమ్స్ ఉంటుంది. ఇదే పద్ధతిని మనం ఇక్కడ కమాండ్స్లో నుంచి కూడా చేసేటువంటి అవకాశం మనకు ఉంది. సెలెక్ట్ సెల్ వైజర్, రో వైజర్, కాలం వైజర్, టోటల్ టేబుల్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారా, ఓన్లీ బాడీ రోస్ వరకు మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ప్రస్తుతానికి మొత్తం సెలెక్ట్ అవుతాయి, ఎందుకంటే మనం హెడర్స్ అండ్ ఫుటర్స్ ఏమి క్రియేట్ చేయలేదు కాబట్టి టోటల్ టేబుల్ మనకి సెలెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అట్లా కాకుండా మనకి బాడీ రోస్ కాకుండా హెడర్స్ ఫుటర్స్ కూడా ఉన్నట్టయితే ఆ టైంలో మీకు ఈ డిఫరెన్స్ ఏందనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఆ విధంగా మనకి ఇన్సర్ట్, డిలీట్, సెలెక్ట్ అనేవి ఉంటాయి. అలాగే మెర్జ్ సెల్స్ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నా అంటే ఈ టేబుల్లో మనం ఒక హెడర్ని ఇంక్లూడ్ చేద్దాం. టేబుల్ ఆప్షన్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే హెడర్స్ అండ్ ఫుటర్స్లోకి వెళ్ళి టేబుల్ నెంబర్ ఆఫ్ హెడర్ రోస్ వచ్చి ఒకటి ఇద్దాం. మనం ఇక్కడ హెడర్ వచ్చేసింది, క్లిక్ ఓకే అందాం. సో ఇప్పుడు నాకు దీంట్లో కావాల్సింది ఏంటంటే మెయిన్గా ఈ హెడర్ రో ఏదైతే ఉందో ఈ మొత్తం సెలెక్ట్ చేసి నాకు సింగిల్ రో కింద నాకు ఈ సెల్స్ కూడా ఏవి అవసరం లేదు, ఈ డివిజన్స్ నాకు ఇక్కడ ఉండకూడదు అన్నప్పుడు టేబుల్లోకి వచ్చేసి మనం మెర్జ్ సెల్స్ అనే కమాండ్ కనుక యూజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మొత్తం మెర్జ్ అయిపోయి ఈ విధంగా మనకు కనపడతాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ మనం ఇక్కడ టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత హెడర్ని ఇన్సర్ట్ చేసాం కాబట్టి సేమ్ యాట్రిబ్యూట్ కలర్ మనకి ఇక్కడికి రావడం అనేది జరిగింది. సెల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఏ సమయంలో అయినా సరే మనం ఈ ఫిల్ ఆప్షన్స్లో దాన్ని నన్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంది. ఎనీ టైం మళ్ళీ దానికి వెళ్ళి మనం నన్ చేయొచ్చు, లేదా వేరే కలర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏం చేస్తా అంటే మై ఫస్ట్ టేబుల్ ప్రాక్టీస్ ఇన్ డిజైన్ అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చేసాను. దానికి మళ్ళీ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని దానికి మీరు రకరకాలుగా నాకు ఇష్టమైనటువంటి గ్యార్మెంట్, జార్జియా కానీ గ్యార్మెంట్ ఫాంట్ ఈస్ గుడ్, అది యూజ్ చేస్తున్నాను. దీంట్లో మళ్ళీ నాకు బోల్డ్ కావాలి, దాంట్లో మళ్ళీ ఏమైనా ఇటాలిక్స్ ఇస్తున్నాను. ఫైన్, నాకు నచ్చిన విధంగా టేబుల్ ఇప్పుడు క్రియేట్ అయింది, నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నేను మళ్ళీ ప్రివ్యూ మోడ్లోకి వెళ్తున్నాను. టేబుల్ ఎలా ఉంటుంది అనేది అంటే వితౌట్ గైడ్స్ ఏమి లేకుండా చూసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ మనకి ఒక హెడర్ రో కూడా ఉంది. సో ఈ సిచ్యువేషన్లో మీరు ఒక్కసారి సెలెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఓన్లీ బాడీ రోస్ అని అన్నారంటే ఆటోమేటిక్ మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఓన్లీ బాడీ రోస్ మాత్రమే సెలెక్ట్ అయినాయి, హెడర్ సెలెక్ట్ అవ్వలేదు. అట్లా కాకుండా మీరు ఏ రోలో ఉన్నా సరే టేబుల్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు సెలెక్ట్ అనేటువంటి ఆప్షన్లోకి వచ్చి హెడర్ రో అని ఎప్పుడైతే అంటారో ఓన్లీ హెడర్ రోకి వెళ్ళి సెలెక్ట్ అవడం జరుగుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో దీంట్లో మనం ఇప్పుడు మెర్జ్ సెల్స్ అనేది ఏందో చూసాం. సో మళ్ళీ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ ఈ మెర్జ్ని తీసేయాలన్నప్పుడు టేబుల్లోకి వచ్చేసి అన్మెర్జ్ సెల్స్ అని ఎప్పుడైతే అంటారో మళ్ళీ సెల్స్ నార్మల్ పొజిషన్కి వస్తాయి. కానీ ప్రస్తుతానికి మనకి అది అవసరం లేదు కాబట్టి డిఫాల్ట్ అలాగే ఉంచుతున్నాను. స్ప్లిట్ సెల్ హారిజాంటల్, స్ప్లిట్ సెల్ వర్టికల్ అని అనుకుందాం. అంటే ఉదాహరణకి దీనికి ఇంకొక మనం రో ఒకటి ఇన్సర్ట్ చేద్దాం టెంపరీగా బాటంలో. ఎప్పుడైతే మనం ట్యాబ్ ప్రెస్ చేస్తాం ట్యాబ్తో కూడా ఆటోమేటిక్గా రో అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మెర్జ్ చేయాలని అనుకున్నాం. సెలెక్ట్ ఎవ్రీథింగ్, టేబుల్లోకి వచ్చేసి మనం దీన్ని ఇక్కడ మెర్జ్ సెల్స్ అనేద్దాం. మొత్తం మెర్జ్ అయిపోయింది. దీంట్లో నాకు స్ప్లిట్ అనేది సెంటర్లో మాత్రమే రావాలి, ఎక్కడ పడితే అక్కడ అవసరం లేదు నాకు. సో మనం కలర్స్ను కూడా నాన్లో ఉంచేయచ్చు, తీసేసాను. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా గమనించండి, ప్రతిసారి మెనూలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కంట్రోల్ ప్యానల్ నుంచి కూడా మీరు అదే పని చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో రో ఆప్షన్స్ మొత్తం ఇక్కడ కూడా వస్తుంటాయి. సో నాట్ ఏ బిగ్ ఇష్యూ. ఇప్పుడు నాకు స్ప్లిట్ అనేది సెంటర్లో మాత్రమే రావాలి అనుకోండి. సో అట్లాంటి సిచ్యువేషన్లో స్ప్లిట్ సెల్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ ఎప్పుడైతే అంటారో మనకి స్ప్లిట్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ నేను ఏదోటి ఫైనల్ కామెంట్స్ అనేటువంటి టైటిల్ ఇచ్చేసాను. దీనికి మనం సేమ్ గ్యార్మెంట్ ఇద్దాం. ఫైన్, దీంట్లో మళ్ళీ ఇటాలిక్స్ ఇచ్చేసాం. ఫైనల్ కామెంట్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే సెల్ని మీరు స్ప్లిట్ చేయాలనుకున్నప్పుడు హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ ఈ ఆప్షన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి ఎనీ టైం. మళ్ళీ అట్లా కాకుండా స్ప్లిట్ చేసిన దాన్ని కంబైన్ చేయాలంటే దానికి సపరేట్ కమాండ్ ఏమి ఉండదు, ఇదే కమాండ్ మెర్జ్ అనగానే ఆటోమేటిక్గా మెర్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వీటితో పాటుగా మనకి డిస్ట్రిబ్యూట్
రోస్ కాలమ్స్ ఈవెన్ అని ఉంది. దానికి ముందు కన్వర్ట్ రోస్ టు హెడర్ టు బాడీ టు ఫుటర్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్రెడీ ఇది మామూలు బాడీ రోనే ఇది, మనం ఎందుకంటే జస్ట్ ట్యాప్ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేశాను, కానీ ఇది ఫుటర్ కాదు. కానీ దీని ప్రస్తుతానికి నేను ఫుటర్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. అన్నప్పుడు కన్వర్ట్ రోస్లోకి వెళ్ళి టు ఫుటర్ అన్నారంటే ఇది ఫుటర్ అయిపోయింది. ఇవి బాడీ, ఇది హెడర్. సో ఎప్పుడైతే మీరు టేబుల్లోకి వచ్చి సెలెక్ట్ ఆప్షన్లోకి వస్తారు, ఇప్పుడు మీకు రెండు యాక్టివేట్ అయినాయి చూడండి, హెడర్ రోస్ అని ఉంది, ఫుటర్ ఉంది. ఎప్పుడైతే ఫుటర్ రోస్ క్లిక్ చేస్తామో ఫుటర్లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ఎనీ టైం ఆ పర్టికులర్ రోని కానివ్వండి, కాలమ్ కానివ్వండి, మనం కన్వర్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనకు ఉంది. జనరల్గా రోస్ మీదే వర్క్ అవుతాయి. డిస్ట్రిబ్యూట్ రోస్ ఈవెన్లీ, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ ఈవెన్లీ అని ఉంది. అంటే ఇది ఒక్కొక్కసారి మనకు కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తాను, స్పేస్ అవసరమైంది మనకి. కొంచెం కిందకి ఈ విధంగా స్క్రోల్ చేద్దాం. వెరీ గుడ్. చేసిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే టేబుల్ని కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేద్దాం. రో వైజ్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే 1 to 9 రోస్ ఒక రకంగా ఉన్నాయి. 10th రో ఇప్పుడు మీ ముందే నేను దాన్ని ఇంక్రీజ్ చేశాను కాబట్టి స్పేస్ ఎక్కువైంది. కానీ నాకు ఇదే స్పేస్ ఈక్వల్గా అన్నింటిలో రావాలనుకోండి, మొత్తం రోస్ అని సెలెక్ట్ చేసుకొని టేబుల్లోకి వచ్చేసి డిస్ట్రిబ్యూట్ రోస్ ఈవెన్లీ అన్నారంటే ఉన్న స్పేస్ని అది క్యాలిక్యులేట్ చేసుకొని ఒక్కొక్క రోకి ఎంత స్పేస్ ఇవ్వాలనేది ఆటోమేటిక్గా ఆ ఉన్న స్పేస్లో అడ్జస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి డిజైన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకా నాకు టేబుల్కి కావాల్సినంత స్పేస్ ఉంది బాటంలో అనుకోండి రఫ్గా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుంచి టెక్స్టే స్టార్ట్ అవుతుంది, రఫ్లీ ఐఎమ్ సేయింగ్. ఒక ఎగ్జాంపుల్ కోసం మాట్లాడుతున్నాను ఇదంతా నేను. కాకపోతే టేబుల్ తర్వాత ఇంత స్పేస్ నాకు అన్నెసరీగా కనపడుతూ ఉంది అన్నప్పుడు నేను టేబుల్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అక్కడి వరకు. సో నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ వరకు మూవ్ చేస్తాను. ఫైన్, సరిపోయింది. కాకపోతే నాకు ఇప్పుడు రోస్ చూడటానికి కొంచెం అసహ్యంగా మంచిగా కనిపించట్లేదు. మొత్తం సెలెక్ట్ చేసుకొని టేబుల్లోకి వెళ్ళిపోయి డిస్ట్రిబ్యూట్ రోస్ ఈవెన్లీ అని ఎప్పుడైతే అంటానో పర్ఫెక్ట్గా సాఫ్ట్వేర్ మనకి ఆటోమేటిక్గా దాన్ని అరేంజ్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్. సో ఈ విధంగా మనకి డిస్ట్రిబ్యూట్ రోస్, అదేవిధంగా కాలమ్స్లో వర్క్ చేసేటప్పుడు కాలమ్స్ ఈవెన్లీ అని ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మీరు ఏదైనా సరే టేబుల్లోకి వెళ్ళిపోయి గో టు రో అని చెప్పి ఏ పర్టికులర్ రోకి వెళ్ళాలి, నేను సెకండ్ రోకి వెళ్ళాలి, ఒకేసారి జంప్ అవ్వాలనుకోండి క్లిక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అన్ని ఇక్కడ కనపడుతూనే ఉన్నాయి, మాక్సిమం 10-11 రోస్ ఉన్నాయి కాబట్టి ఏ రోలోకి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఆ రో మీద క్లిక్ చేసే పరిస్థితి మీకు ఉంది. అదే మీకు నెంబర్ ఆఫ్ రోస్ ఒక పేజ్ కన్నా ఎక్కువ దాంట్లోకి ఉన్నాయనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మీరు ప్రతిసారి స్క్రోల్ చేసుకుంటూ వెళ్లకుండా టేబుల్లో మనకి గో టు రో అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసి పర్టికులర్ రో ఎక్కడైతే వెళ్ళాలనుకుంటారో ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయడం ద్వారా ఆ రోలోకి మీరు డైరెక్ట్గా జంప్ అయ్యేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంది. సో ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. అలాగే ఎడిట్ హెడర్, అలాగే ఎడిట్ ఫుటర్ ఉంటుంది. ఎప్పుడైతే ఎడిట్ హెడర్ అంటామో హెడర్ని ఎడిట్ చేయడానికి దానికి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం వస్తాయి. అంటే దాన్ని సెంటర్ అలైన్ చేసుకోవాలా, లెఫ్ట్ అలైన్ చేసుకోవాలా, ఫాంట్ ఏంటి, అది టాలిక్స్ అండర్లైనా, దాని లైన్ స్పేసింగ్ ఎంత ఇవ్వాలి, అలాగే సైజ్ ఎంత ఉంటుంది, అలాగే లెటర్స్ ఎటువైపు మనం హారిజాంటల్, వర్టికల్ అంటే రొటేషన్ యాంగిల్స్ ఎలా కావాలి మనకి, నార్మల్గా ఉండాలా, లెటర్స్ ఏమైనా రొటేట్ చేయాలనుకుంటున్నారా, ఈ రకమైనటువంటి ఇష్యూస్ మొత్తం కూడా మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. కొన్ని సిచ్యువేషన్లో మనం ఇట్లా వర్టికల్గా లెఫ్ట్ టు రైట్ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది, రైట్ టు లెఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఆ విధంగా యూజ్ అవుతాయి. అలాగే థిక్నెస్ ఎంత ఉండాలి, లైన్ స్టైల్ ఏంటి, ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకుంటూ మన వర్క్ని కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఒకసారి మీరు ఈ టేబుల్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నిటిని కూడా యూజ్ చేస్తూ చక్కగా మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఏదైనా సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకునే ఈ విధంగా అట్లాంటి టేబుల్ని ఒకదాన్ని క్రియేట్ చేసి చక్కగా దాన్ని సేవ్ చేసి మీరు అవుట్పుట్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇవి మనకి ఇన్డిజైన్లో టేబుల్లో ఉన్నటువంటి ఆప్షన్స్. సో మీరు ఇన్డిజైన్ టేబుల్ గురించి పెద్దగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దీన్ని వర్క్ చేసే ముందు ఎంఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి టేబుల్ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకున్నారంటే ఇన్డిజైన్లో కూడా ప్రత్యేకంగా ఏముండవు అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది టేబుల్ అనేది ఒకటైతే టేబుల్ లోపల రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఆ రోస్ కాలమ్స్లో కూడా అన్నిటికన్నా టాప్లో రిపీటెడ్గా కనపడాలంటే హెడర్ రో అంటాం, అన్నిటికన్నా బాటమ్ రిపీటెడ్గా కనపడాలంటే ఫుటర్ రో అంటాం. ఇవి కాకుండా రో కాలమ్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి ఏరియాని సెల్ అని పిలుస్తాం. ఇది డేటాబేస్ తెలిసిన ఎవరికైనా, ఎంఎస్ వర్డ్ తెలిసిన ఎవరికైనా, ఎక్సెల్ తెలిసిన ఎవరికైనా సరే టేబుల్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఇంతకు మించి దీని గురించి పెద్ద ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ ద అవుట్పుట్. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ videovillas.com దిస్ టేబుల్ వీడియో క్లిప్ ఇన్ InDesign. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. అందరినీ ఒకసారి videovillas.com చూడమనండి ఎవరైనా గ్రాఫిక్ డిజైన్లో రావాలనుకునే వాళ్ళకి. సో ఆ విధంగా ఈ ఫ్రీ కంటెంట్ని అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్.